సండే వస్తే ఎప్పుడు చికెనే కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. బగారా రైస్ అండ్ ఎగ్ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని చూడండి, ఇలా అయితే స్క్రీన్ పైన చూపిస్తాను కదా, ఇవైతే మొత్తము అన్నీ వేసేసుకొని బాగా చిటపట అనిపించుకోవాలి. ఇలా చిటపట అనిన తర్వాత అయితే దానిలో బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని దీనిలో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఒక 2 అయితే సరిపోతాయి. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా వాడతాయి ఆనియన్స్ అయితే. ఇంకా ఇలా బాగా వాడిన తర్వాత అయితే ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టామంటే చూడండి, ఇలా అయితే తొందరగా వాడిపోతాయి. నేనైతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను బియ్యము, ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటరు నేను తలకొట్టి పెట్టాను. అంటే ఇంకొన్ని ఎక్స్ట్రా ఏమైనా వాటర్ పడతాయేమో అని చెప్పి ఇంకొన్ని వేసాను. ఇంకా సరిపడగా ఉప్పు వేసి కలబెట్టి ఇంకా మూసి పెట్టేశాను ఒక 2 మినిట్స్ అలా మూసి పెట్టిన తర్వాత అయితే నీళ్ళన్నీ బాగా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా అయితే వేసాను. ముందే తిరగబాతులో వేస్తే కొంచెం అడిగట్టిపోతుంది, కొంచెము మాడిపోయిన వాసన వస్తుందని చెప్పి ఇలా వాటర్లో వేసాను. పచ్చి వాసన అట్లాంటివి అయితే ఏం రావు, చాలా బాగుంటుంది. ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దీంట్లో వేసేసుకొని బాగా కలబెట్టుకొని ఒక 20 మినిట్స్ అట్లయితే ఉడకబెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి, నెమ్ము లేకుండా చూసుకొని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా క్యారీకి చేసేదాన్ని కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎగ్ కర్రీ అయితే ఇంకా సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది. మీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.